సో ఫైనల్లీ మనం ఐ మీన్ నేను నా బర్త్‌డే కోసం నేను గోవాకెళ్తున్నాను. హలో ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్‌నూన్. Today is finally the day I'm leaving for Goa to celebrate my birthday. I'm taking you with me for the next 3 days. We'll explore beaches, cafes, try good food, and hopefully make some unforgettable memories. So let's get this journey. సో ఫైనల్లీ మనం ఐ మీన్ నేను నా బర్త్‌డే కోసం నేను గోవాకెళ్తున్నాను. ఈరోజు వచ్చేసి డేట్ 19th ఆఫ్ జులై 2026. ఆహ్, నా బర్త్‌డే ఏదన్నా మంచి ప్లేస్‌లో సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ఎప్పటినుంచో ఉండే. సో అట్ లాస్ట్ ఫైనల్లీ ఆహ్, నేనెళ్తున్నాను గోవాకి ఒక 3 డేస్ కోసం. సో నా బ్యాక్ ప్యాక్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ఆహ్, నా క్లోత్స్, యాక్సెసరీస్ వాటెవర్ ఇట్ ఈస్ ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. సో ఐ హావ్ ఎ ఫ్లైట్ ఎట్ 6 in the ఈవినింగ్. సో ఐమ్ జస్ట్ స్టార్టింగ్ నౌ ఫ్రమ్ మై హోమ్. నా ఇంటి నుంచి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. సో నా పెట్ ఉంది కదా బెల్లా, గోల్డెన్ రిట్రీవర్. సో దాన్ని కూడా వెళ్ళే ముందు బోర్డింగ్కి ఇచ్చేసేయాలా. సో ఇప్పుడు వెళ్ళి ఫటాఫట్ దాన్ని బోర్డింగ్కి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి నా లగేజ్ అంతా తీసుకొని నేను ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోవాలా. సో గైజ్, నా వ్లాగ్లో స్టేట్యూనే ఉండండి. 3 days గోవాలో మొత్తం హంగామా చేసేద్దాం. కెఫేస్, బీచెస్ అండ్ చర్చెస్, మెనీ హిడెన్ ప్లేసెస్. దాని తర్వాత అదొక పెద్ద టూరిస్ట్ ప్లేస్ కదా. యాజ్ యూ ఆల్ నో, గోవా ఈజ్ ఎ వెరీ ఫేమస్. సో ఇది నా పెట్, మీకు తెలుసు కదా, చాలా పెద్దగా అయిపోయింది ఇది. చిన్నప్పుడు నేను ఎప్పుడో ఐ మీన్ ఒక వీడియో షూట్ చేసిన కదా, అప్పుడు చాలా చిన్నగా ఉండే. షీఈస్ 3 months నౌ. సో ఇప్పుడు దీన్ని బోర్డింగ్కి ఇచ్చేస్తున్నాను నేను ఒక 3-4 days కోసం. అండ్ ఐ డోంట్ నో హౌ షీల్ బి. ఐ హోప్ షీల్ బి హ్యాపీ అండ్ షీల్ బి యాక్టివ్ అండ్ పీస్ఫుల్ దేర్. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్లాలంటే చాలా బాధ అవుతుంది, కానీ తప్పదు. సే హలో. హలో. అసలు ఇది చాలా నాటీ. అసలు నేను లేకుండా ఉండదు అసలు. అని ద వెరీ ఫస్ట్ టైం ఐమ్ లివింగ్ హర్ ఇన్ ఏ బోర్డింగ్ సెషన్, ఐ మీన్ బోర్డింగ్. సో లెట్స్ సీ హౌ మై ట్రిప్స్ గోస్ అండ్ హౌ ఎవ్రీథింగ్ విల్ గో. చలో లెట్స్ గో. సో ఫైనలీ ఐ రీచ్డ్ గోవా. ఐ రీచ్డ్ ఇన్ సేలంలో దిగేసినాను. సేలంలో దిగి బండి రెంట్కి తీసుకున్నాను. రెంట్కి తీసుకొని నా స్టే వచ్చేసి కొంచెం దూరం ఉంది, ఇక్కడ నుంచి ఒక 20 kilometers. ఇది మొత్తం అడవి లెక్క ఉంది మొత్తం. నా బండి కూడా చూపిస్తాను.
Baila conmigo bajo la luna. El ritmo calienta, siente la fortuna. De sol y fuego, pasión en la arena. Tu movimiento es pura candela. Fuego. సో అట్ లాస్ట్ నా స్టే దగ్గరికి నేను రీచ్ అయిపోయినా. నా స్టే వచ్చేసి ఇది ఒక నిమిషం, బెల్లా క్యాసా హోమ్ స్టేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇది నేను ఎయిర్బిఎన్లో బుక్ చేసినాను. ఎయిర్బిఎన్లో ఏంటంటే మనకు చాలా తక్కువ పడుతుంది, ప్లస్ అమ్యూనిటీస్ అన్నీ ఇస్తారు, లైక్ పూల్, జిమ్, కిచెన్, వార్డ్రోబ్స్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. సో నేను చూపిస్తాను ఎట్లుందో లోపల. ఇక్కడ నేను తీసుకున్న బండి పార్క్ చేసేసినాను. పార్క్ చేసి, ఇది ఎంట్రన్స్ అనమాట, ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇది. దాని తర్వాత ఇక్కడ మన మెయిన్ లొకేషన్. ఇది వచ్చేసి ద ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఇక్కడ జిమ్ ఉంది మనకి. ఇక్కడ లోపల చూస్తే జిమ్ ఎక్విప్మెంట్స్, జిమ్ వాట్ ఎవర్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ అన్ని స్టేస్ అంటే 1 BHK 2 BHK. సో మనదేమో ఇటు సైడ్ నుంచి ఇట్లా ఇట్లా అని వెళ్ళి అక్కడ లాస్ట్లో మనది ఉంటుంది, అక్కడ లాస్ట్లో వెళ్దాం. ఇది వచ్చేసి ద ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఇక్కడ జిమ్ ఉంది మనకి. ఇక్కడ లోపల చూస్తే జిమ్ ఎక్విప్మెంట్స్, జిమ్ వాట్ ఎవర్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ అన్ని స్టేస్ అంటే 1 BHK 2 BHK. సో మనదేమో ఇటు సైడ్ నుంచి ఇట్లా అని వెళ్ళి అక్కడ లాస్ట్లో మనది ఉంటుంది, అక్కడ లాస్ట్లో వెళ్దాం. ఇది వచ్చేసి ద ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఇక్కడ జిమ్ ఉంది మనకి. ఇక్కడ లోపల చూస్తే జిమ్ ఎక్విప్మెంట్స్, జిమ్ వాట్ ఎవర్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ అన్ని స్టేస్ అంటే 1 BHK 2 BHK. సో మనదేమో ఇటు సైడ్ నుంచి ఇట్లా అని వెళ్ళి అక్కడ లాస్ట్లో మనది ఉంటుంది, అక్కడ లాస్ట్లో వెళ్దాం. సో చాలా పీస్ఫుల్ ఉంది ప్లేస్ అయితే, విత్ లాట్స్ ఆఫ్ గ్రీనరీ, అస్థెటిక్ వ్యూస్. సో ఇదే మన రూమ్ అనమాట. ఇదే నా రూమ్. అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. ఇది హాల్. ఇది వచ్చేసి బాల్కనీ. బాల్కనీ దగ్గర ఒక చిన్న సీటింగ్ ఏరియా, కూర్చొని ఇట్లా టైం స్పెండ్ చేయడానికి. ఇది వచ్చేసి మొత్తం హాల్. మంచిగా ఉంది, ఏసీ, అస్థెటిక్స్. సో నా స్టే అయితే ఇట్లుంది ప్రస్తుతానికి. ఇక్కడే 3 days ఉండబోతున్నాను. 3 days స్టే మొత్తం ఇక్కడనే నేను ఎయిర్బిఎన్లో బుక్ చేసినాను. కావాలంటే లింక్ నేను పెడతాను. సో ఇక్కడే నేను బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఇక్కడే ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు మంచిగా. దాని తర్వాత మనకు కావాలంటే కూడా కుక్ చేసుకోవచ్చు. ఓవరాల్ నాకు చాలా నచ్చింది ప్లేస్. చాలా బాగుంది. సో ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయిపోయి గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలా. గోవా ఎక్స్ప్లోర్ చేయడం అంటే చిన్న విషయం కాదు. బీచెస్, దాని తర్వాత ఫుడ్, హిడెన్ ప్లేసెస్, వాట్ ఎవర్ అన్నీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు దబ్ ఫ్రెష్ అప్ అయిపోయి నేను స్టార్ట్ అయిపోతాను. చలో. Baila conmigo bajo la luna. El ritmo calienta, siente la fortuna. De sol
nuestra canción. Sun-kissed bodies dancing in the glow. సో అట్ లాస్ట్ రెడీ అయిపోయినాను. సో షవర్ తీసేసుకొని అవుట్ఫిట్ చేంజ్ చేసేసుకొని దిస్ ఈస్ హౌ ఐఎమ్ లుకింగ్. సో నా ఇప్పుడు ఫటాఫట్ బయటికి వెళ్ళి లంచ్ చేయాలా. లంచ్ చేసేసి దాని తర్వాత ఏదైనా బీచ్ లేదన్నా ఏదైనా హిడెన్ ప్లేస్కి డిస్కవర్ చేయాలా. సో దిస్ ఈస్ హౌ ఇప్పుడైతే నేను బయలుదేరి మనం ఫటాఫట్ లంచ్ చేసేసి లంచ్ ఒక మంచి ప్లేస్లో చేసి అక్కడి నుంచి ఒక మంచి ప్లేస్కి వెళ్తాం. చలో. సో మళ్ళీ మన ఎగ్జిట్ వే నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం మనం. ఇప్పుడే ఒక ప్లేస్కి వచ్చినాను లంచ్ చేద్దామని. ప్లేస్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ గుడ్ అంబియన్స్, గుడ్ అస్థెటిక్ ఫీచర్స్, ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. సో చాలా మినిమల్గా ఆర్డర్ ఇచ్చినాను. సమ్ చికెన్ కర్రీ అండ్ ఫ్యూ రోటీస్. సో ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ లంచ్ ఐ హ్యావ్ ప్లాన్స్ టు డిస్కవర్ ఫ్యూ ప్లేసెస్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్. సో ఇక్కడ తిన్న తర్వాత ఫుడ్ ఎట్లుందో చూద్దాం. జస్ట్ ఇప్పుడే ఫుడ్ అయిపోయింది. ఫుడ్ 5/10. మరి అంత ఏం బాగలేకుండే, ఓకే ఉండే. ఇండియన్ తీసుకున్నాం కాబట్టి వీళ్ళకి మేబీ చైనీకి రాలేదేమో తెలియదు అంతా మనకు. సో ఇక్కడ లంచ్ అయిపోయింది. కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇక్కడ తీసేసుకొని నెక్స్ట్ బీచ్కి వెళ్దామని ప్లాన్. బీచ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మేబీ ఒక ½ అవర్ డిస్టెన్స్ ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పాసిబుల్ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఇంకా ప్లేసెస్ గురించి తెలుసుకొని ఇంకా చాలా ఉంది. సో స్టే ట్యూన్ గైస్, లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్ ఫర్ టుడే, ది డే 1. ఫైనల్లీ అక్కడ లంచ్ చేసేసి ఇక్కడ ఒక బీచ్ దగ్గరికి వచ్చినాను, మార్జిమ్ బీచ్. మీరు చూడండి వ్యూ ఎంత బాగుందంటే ఇట్స్ బ్రీత్ టేకింగ్ యార్. చాలా ప్లెజెంట్ ఉంది అసలు. నో పొల్యూషన్, నో సౌండ్స్, చాలా బాగుంది. నేను చూపిస్తాను చూడండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్లో బండి పార్క్ చేస్తున్నాను నేను. పార్క్ చేసేసి ఇట్లా వాక్ చేసుకుంటా లోపల ఎంట్రీ అవుతున్నాను. వావ్, వస్తుంది కదా, చాలా బాగుంది ప్లేస్ అయితే.
ప్లెజెంట్ ఉందంటే చూస్తారు కదా ఈ వీడియోలో ఇందాక క్లిప్లో, చాలా ప్లెజెంట్ ఉంది. క్రౌడ్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇది సీజన్ కాదు కదా, ఆఫ్ సీజన్ ఇది. సో క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. దాని తర్వాత మన పెద్ద యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీ కూడా ఏం లేవు. సో యాక్చువల్లీ ఏంటంటే వాటర్ ఇక్కడ వరకు మొత్తం ఉండే అనుకుంటా మేబీ. సో ఇక్కడ నుంచి మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ వరకు వచ్చేసింది. నేను లంచ్ చేసిన దగ్గర నుంచి ఇది ఒక 4 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ అంజునా ఉంది ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్లో. దీని తర్వాత నెక్స్ట్ అక్కడికే వెళ్తాను. అంజునాలో సన్సెట్ మొత్తం క్యాప్చర్ చేసి సన్సెట్ వరకు అక్కడ ఉండి, దాని తర్వాత కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అది కూడా నేను నా బ్లాగ్ని నేను కంటిన్యూ చేస్తాను. మీకు ఎట్లా అనిపించింది ఈ బీచ్ మీరే కామెంట్ చేయండి, రేట్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాను. దానికి చాలా బాగుంది ప్లేస్, అది కూడా నేను యాడ్ చేస్తాను. నిజంగా ఈ గాగుల్స్ పెట్టుకొని ఈ వ్యూని ఎంజాయ్ చేయడం ఆ ఫీలింగే వేరు. ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ఫీలింగ్ మళ్ళీ రాదు. ఫీలింగే రాదు అసలు. చలో నేను క్యాప్చర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop. హలో గైస్, వాట్ ఈస్ బీచ్ నుంచి ఇంటికి రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నాను. ఎందుకంటే నేను ఆ జర్నీ, దాని తర్వాత ఈరోజు కొంచెం వర్షంలో తడవడం ఇదంతా అయింది కాబట్టి. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ వాష్ అంతా తీసేసుకొని బయటికి అయితే స్టార్ట్ అవుతున్నాను నేను. బయటికి ఎందుకు స్టార్ట్ అవుతున్నానంటే, ఇక్కడ చపోరా లేన్ అని ఒకటి ఉంది. అక్కడ మనకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనో డైనింగ్ అవుట్ ప్లేసెస్ కానీ, దాని తర్వాత బీచ్ సైడ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏం లేదు, ఓవర్ నైట్ అంతా ఉంటుంది గోవాలో. దాన్ని ఏమంటారు, మేబీ 2-3 వరకు ఉంటుందంట గోవాలో అవన్నీ. సో అవి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నేను ఉండే ప్లేస్ నుంచి ఒక 25 మినిట్స్ ఉంది అది. సో అక్కడికి వెళ్ళి అట్లీస్ట్ ఒక 12-1 వరకు అక్కడ టైం స్పెండ్ చేసి రావాలని అనుకున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాను ఒక 15-20 మినిట్స్లో. అక్కడ కూడా వెళ్దాం. అక్కడ కూడా వెళ్ళి నేను ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ ఏందో ఒకటి షేర్ చేస్తాను. అక్కడ ఏమన్నా మంచిగా అనిపిస్తుంది తప్పకుండా ఈ వీడియోలో అందరికీ రికమెండ్ చేస్తాను. అక్కడ వెళ్ళి నేను ఇది కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్ గైస్.